అయితే మీ యొక్క ప్రత్యక్షత మా మీద లేదు, మీ కటాక్షం మా మీద లేదు రాజా. దయచేసి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దర్శించండి, మీ కటాక్షాన్ని మా మీద ఉంచండి రాజని ఆశపడినట్లయితే దేవుడు నేను దర్శించి ఆయన ప్రత్యక్షమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు దేవునికి ఆశీర్వాదం కావాలని ఆశపడితే రెండు కన్నులు మూసుకో రాజా. మధ్యాహ్నం వేళ అబ్రహామును దర్శించిన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను నా కుటుంబాన్ని దర్శించండి రాజా. అయ్యా నీ కోసం ఎదురు చూస్తాను, నీ యొక్క ప్రత్యక్షత కోసం నేను కనిపెడతాను ప్రభువా. నీ అభిషేకం నా కుటుంబానికి కావాలి రాజా, నీ యొక్క ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి. నీ కొరకు బలము కలిగి నేను ప్రార్థన జీవితంతో నిలబడతాను, నీ కొరకు రోషము కలిగి ప్రార్థన చేస్తాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకొనగలిగితే ఈ మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను దర్శించి నీ యొక్క జీవితం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నా ప్రియ నేస్తమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని మీటింగ్స్ అటెండ్ చేసినా, ఎంత ప్రార్థనలో పాల్గొన్న దేవుని కటాక్షము లేకపోతే, దేవుని ప్రత్యక్షత నీ మీద లేకపోతే నీవు విడిచిపెట్టే గుంపులో ఉంటావే కానీ ఎత్తబడే గుంపులో ఉండవు. అయితే రెండవసారి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క భూమి మీద అడుగుపెట్టినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే రా, నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించు. మనసు చేసి హృదయపూర్వకంగా యేసు రాజానికి స్తోత్రం అంటే చెప్పు. రోషము కలిగి నీ కొరకు నేను నిలబడతానని ఒక మంచి నిర్ణయం తీసుకో. అబ్రహాము గారిని దేవుడు దర్శించాడు, తన ప్రత్యక్షతను అనుభవించాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే అత్యధికంగా ఆశీర్వాద పత్రాలను కురిపించాడు. అలాంటి ఆశీర్వాదము కొంచెమైనా నీ కుటుంబానికి నీకు కావాలంటే మధ్యాహ్నం కాల సమయంలో మనస్ఫూర్తిగా రెండు కన్నులు మూసి రాజా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. అయ్యా నా మీద నీ ప్రత్యక్షత నిలిచి ఉండేటట్టు చూడండి ప్రభువా. దయచేసి నీ దాసులను నా కుటుంబాన్ని దాటిపోవద్దు, దయచేసి దర్శించనే ఆవిడని. దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, నీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకన్నిటిని, నీకున్న సమస్యను, నీకున్న వేదన యేసు నామమున కలిగి చేయడానికి సమర్థుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, యేసుక్రీస్తు నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో విమోచన లేదు. పైన ఆకాశమందును, కింద భూమి యందును, భూమి కింద నీళ్ళ యందును యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు, వాడు రాబోడు కూడా. అలాంటి దేవుడిని కలిగిన మనమందరం ధన్యులం. కాబట్టి మనసారా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకు ప్రత్యక్షత నాకు కావాలి రాజా. దయచేసి దాటిపోక దర్శించు.